హలో ఫ్రెండ్స్, శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి దేవస్థానం వనిపెంటకు వచ్చాము మనము. చూడండి, టెంపులే వెళ్తున్నాం చూపిస్తా. ఈ టెంపుల్లో పెళ్ళిళ్ళు జరుగుతాయండి. బాగా పురాతనమైన టెంపుల్ ఇది. ఇప్పుడు ఈ టెంపుల్ వెళ్తున్నాము, చూస్తూనే ఉండండి. ఈ టెంపుల్కి వచ్చాము. అది పెద్ద రావి చెట్టు, వేప చెట్టు ఉన్నది. చూడండి ఎంత పెద్దదో. ఈ టెంపుల్ లోపల ఇక కాలు కూడా దానికి కుళాయిలు ఉన్నాయి. పక్కనే మన పుట్ట మీద జమ్మి చెట్టు మొలిచింది. చూడండి, ఇక్కడ పుట్ట పాలు పోయచ్చు, ఇట్లా జమ్మి చెట్టు దర్శించుకోవచ్చు. ఈ టెంపుల్లోకి ఇప్పుడు మనం లోపలికి వెళ్ళాము. చాలా ప్రశాంతమైన వాతావరణము. మొత్తం ఆలయం లోపల అంతా మొత్తం చెట్లు ఇట్లు ఉన్నాయి. చూడండి, ఇది చూడండి, లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి టెంపుల్ అనేది ద్వయస్తంభం. చూడండి, స్వామివారి తిరునామం గమనించండి. ఎంతో పెద్దదైన ధ్వజస్తంభం. చూడండి, చాలా పెద్దదైనది. టెంపుల్కి ఎంట్రన్స్లో ఇదిగో మన పైన నరసింహస్వామి ఉన్నాడు. చూడండి, ఇక్కడ మండపం ఉంది ఫ్రెండ్స్. ఈ మండపము ఇక పురాతనమైన కట్టడాలతో విఘ్నేశ్వర స్వామి గుడి మారి ఉంది. ఇక్కడ కూడా ఏదో కళ్యాణ మండపం లాగే ఉన్నది చూసానికి. మన శ్రీవారి పైన చూడండి. ఇది టెంపుల్ మొత్తము వీధులు బయట నుంచి చూపిస్తున్నాను. పురాతనమైన టెంపుల్ ఈ టెంపుల్. శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి దేవస్థానం అండి. ఈ ఆలయము చాలా పురాతనమైనటువంటి దేవాలయము, ఎంతో విశిష్టత కలిగినటువంటి దేవాలయము కూడా. మామూలుగా చెన్నకేశ్వర స్వామి దేవాలయాలంతా కూడా పల్నాటి బ్రహ్మనాయుడు పీరియడ్లో ఎక్కువగా అభివృద్ధి చెందాయి. ఎందుకు అని అంటే, పల్నాటి బ్రహ్మనాయునికి కూడా చెన్నకేశ్వర స్వామి ఇంటి దేవుడు. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఈ ఆలయము పల్నాటి బ్రహ్మనాయుని పీరియడ్ కన్నా ముందే నిర్మించినటువంటి ఆలయం ఇది. కరెక్ట్గా మనకు ఎటువంటి శాసనాలు లభించకపోయినప్పటికీ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ను కొన్ని సంవత్సరాల క్రితం మేము సంప్రదించగా దరిదాపుగా ఈ దేవాలయ నిర్మాణ శైలిని బట్టి ఒక 600 సంవత్సరాలు పైబడి ఈ ఆలయాన్ని నిర్మించి ఉంటారని వారి యొక్క చరిత్రలు, వారి దగ్గర ఉన్నటువంటి ఆధారాల ద్వారా చెప్పడం జరిగినది. ఈ ఆలయానికి ఈ గ్రామ ప్రజలతో పాటు చెన్నకేశ్వర స్వామి ఇంటి దేవుడుగా ఉన్నటువంటి చాలా కుటుంబాలు వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి స్వామివారి దర్శనానికి వస్తూ ఉంటారు. అట్లాగే వారి పిల్లలకు పుట్టు వెంట్రుకలకు కానీ, లేకపోతే వాళ్ళ ఇంటిలో శుభకార్యాలప్పుడు కానీ భగవంతుడిని ప్రప్రథమంగా దర్శనం చేసుకోవడం అన్నది ఇక్కడ ఒక ఆనవాయితీగా వస్తూ ఉంది. ఇక్కడ మేము వారములో ప్రతి శనివారము స్వామికి లక్ష్మీదేవి సమేత ఉన్నటువంటి చెన్నకేశ్వర స్వామికి పంచామృత అభిషేకాలు ఒక శనివారం పూట మాత్రం, శనివారం రోజు మేము జరిపించడం జరుగుతుంది. విశేషంగా భక్తులు కూడా శనివారం రోజే ఈ ఆలయాన్ని దర్శించుకుంటూ ఉంటారు. ఇక్కడ మేము వంశపారంపర్య అర్చకులం. మా తండ్రి గారు శ్రీనివాసాచార్యులు గారు ఇక్కడ ఈ దేవాలయాన్ని, ఎంతో పురాతనముగా ఉన్నటువంటి ఈ ఆలయాన్ని నేడు ఈ రకంగా అభివృద్ధి చేయించడం జరిగినది. ఇప్పటికీ కూడా ఆయన ఎంతో విశేష కృషి చేస్తూ ఉన్నారు. నా పేరు శ్రీకాంత్ అండి. మేము ఇక్కడ కైంకర్యాలు ఇవి చేస్తూ ఉన్నాము. మాకు ఈ దేవస్థానం తరపున అర్చకులుగా పనిచేస్తూ ఉన్నందుకు మాకు భూములు ఉన్నాయి దేవస్థానం తరపున. మాకే కాకుండా ఈ దేవాలయం రోజువారీ కార్యక్రమాల కోసము, అంటే మెయింటెనెన్స్ అని చెప్తాం కదా, వాటి కోసము కొంత భూములు అప్పట్లో రాజులు కేటాయించడం జరిగినది. ఈ ఆలయానికి ఉన్నటువంటి విశిష్టత మీరు చూస్తే, ఈ దేవాలయం మొత్తము 1 ఎకరా స్థలములో నిర్మించబడి ఉన్నది. కానీ ఎక్కువగా మనం కూడా ఏం చెప్తాము అని అంటే, ఏదైనా మనం ఒక ఇల్లు కట్టుకోవాలన్నా కూడా, ఒక స్థలం కొనాలన్నా తూర్పు ఫేస్ ఉన్నటువంటివి, తూర్పు ముఖముగా ఉన్నటువంటి స్థలాలను మనం ఎంపిక చేసుకుంటాం. కానీ ఇంత పెద్ద స్థలము ఉన్నప్పటికీ కూడా మా చెన్నకేశ్వర స్వామిని
దక్షిణముఖముగా భగవంతుడు కొలువై ఉండటం ఇక్కడ ఒక ప్రత్యేకత. మామూలుగా ఎక్కడ చూసినా ఆలయాలు భగవంతుని తూర్పు అభిముఖముగా ఉంచుతారు. ఇక్కడ కానీ భగవంతుడు దక్షిణ అభిముఖముగా ఉన్నాడు. రెండవది చూస్తే ఈ ఆలయ నిర్మాణాన్ని, ఈ ఆలయంలో ఉన్నటువంటి పరిసరాలను మీరు గమనిస్తే ఈశాన్య మూలలో మాకు అప్పటి నుంచి కూడా పురాతన కాలం నుంచి కూడా వంటశాలను నిర్మించడం జరిగినది. మామూలుగా ఈశాన్య మూలలో ఎటువంటి బరువును ఉంచకూడదు అని చెబుతాము మనకున్నటువంటి వాస్తు పరిజ్ఞానం ద్వారా. కానీ అప్పట్లో ఈ స్థలానికి ఉన్నటువంటి విశిష్టతను బట్టి అక్కడ వంటశాలను నిర్మించడం కూడా జరిగినది. ప్రతి సంవత్సరము సంక్రాంతి పండుగ నాడు ఇక్కడ ఉత్సవం అన్నది జరుగుతుంది. స్వామి ఈ వనిపెంట గ్రామానికి చుట్టూ ఉన్నటువంటి 10 పల్లెలకు ఉత్సవమూర్తులు బయలుదేరి వెళ్తారు. 2 రోజులు ఈ కార్యక్రమం జరుగుతుంది. అంతేకాకుండా మేము ఈ మన తెలుగు మొదటి దినాన్ని అంటే ఉగాదిని పురస్కరించుకొని కూడా భగవంతునికి మేము విశేషమైనటువంటి అలంకారాలు చేసి విశేషమైనటువంటి పూజలు చేస్తాము. అట్లాగే ఈ శ్రావణ మాసము 4 వారాలు కూడా స్వామికి అమ్మవారికి విశేషమైనటువంటి అలంకారాలను కూడా ఇక్కడ చేయడం జరుగుతుంది. వైకుంఠ ఏకాదశిని కూడా మేము ఇక్కడ మంచిగా జరుపుతాము. స్వామివారికి మంచి అలంకారాలు చేసి భగవంతుణ్ణి భక్తులకు చెన్నకేశవ స్వామి అని అంటేనే అందమైనటువంటి స్వరూపం కలవాడు అని అర్థం. అందుకు ఆ విష్ణుమూర్తి అలంకార ప్రియుడు కాబట్టి ఆయనకు విశేష అలంకరణలు చేసి భక్తులకు స్వామివారి దర్శనాన్ని మేము కలిగిస్తూ ఇక్కడ ఉంటాము. ఇది శుభం భూయా. మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్ పేరు బస్సెట్టి సురేష్ స్వామి. బస్సెట్టి సురేష్ మీరు చెప్పిన తర్వాత స్వామి గర్భవంతుడు. ఇక్కడ నుంచి మనం టెంపుల్కి వెళ్తున్నాము. స్తంభముల 36 స్తంభముల మంటపం ఇది. ఈ మంటప నిర్మాణ శైలి అంతా కూడా మీకు దరిదాపు 400-500 సంవత్సరాల క్రితం నిర్మించిన ఆలయాలలోనే ఇలాంటి మంటప నిర్మాణం జరిగి ఉంటుంది. మీరు చూస్తే గమనించండి, 36 స్తంభాలతో నిర్మితమైనటువంటి మంటపం ఇది. అట్లాగే మీరు ఇక్కడ చూస్తే 4 కాళ్ళ మంటపం ఒకటి ఉంటుంది. ఈ 4 కాళ్ళ మంటపం దగ్గర స్వామివారికి కళ్యాణం జరిపిస్తాము. 4 కాళ్ళ మంటపము స్వామివారికి కళ్యాణం జరిపించడం కోసం ఆలయాలు కాబట్టి ఈ ఆలయాలను రక్షించుకునేటటువంటి బాధ్యత హిందువులుగా మనకెంతో ఉంది. అట్లాగే బ్రాహ్మణులుగా మాకు కూడా కొంత బాధ్యత ఉంది అన్న సంకల్పంతో ఇక్కడ విశ్వాసానికి ప్రతిరూపమైనటువంటి కుక్కలను కూడా పెంచుతున్నాం. ఇక్కడ ఎన్ని ఉన్నాయి స్వామి? 3 కుక్కలు ఉన్నాయండి. 2 రాట్విల్లర్ జాతివి, 1 జర్మన్ షెపర్డ్. చూపిస్తాం. ఈ టెంపుల్కు మన కాలబడి స్వామి రక్షకుడు ఉన్నాడు. ఏదో ఈ టెంపుల్కు రక్షకుడు మన కాలబడి స్వామి. కాలబడి స్వామి 1 అయిపోయింది, కాలబడి స్వామి 2. ఈ టెంపుల్ రక్షకులు కాలబడి స్వామి. చూడండి. ఓకే స్వామి, ఓకే స్వామి. శ్రీరామ్ స్వామి, కాలబడి స్వామిని. అట్లాగే వచ్చినటువంటి భక్తులకు మానసికమైనటువంటి సంఘర్షణగా ఉన్నటువంటి భక్తులకు ఆ యొక్క మానసిక ఒత్తిడిని తగ్గించడం కోసం ఎంతో ఆహ్లాదకరంగా ఆలయాన్ని ఉంచాలి అన్న ఉద్దేశంతో ఎన్నో మొక్కలను నాటడం కూడా జరిగినది. అట్లాగే చిన్నపిల్లలకు ఆహ్లాదకరం కోసం కూడా అక్కడ బాతులకు ఒక కొలను నిర్మించి కొన్ని బాతులను కూడా మేము అక్కడ ఉంచడం జరిగింది. అలాగే భవిష్యత్తులో ఇక్కడ చిన్న చిన్న పక్షులను కూడా మనం ఉంచాలి అన్న ఉద్దేశంతో ఈ యొక్క నిర్మాణాన్ని మనం చేపడుతూ ఉన్నాం. బాతులను చూపించు స్వామి. మాధవ సేవ. నమస్కారం. సర్వప్రాణి సేవ, సర్వప్రాణి సేవయే మాధవ సేవ. జై శ్రీమన్నారాయణ. ఈ యొక్క స్లోగన్ను మేము చిన్నజీయర్ స్వామి నుండి పొందాము స్ఫూర్తిగా. అందుకే ఒక్క మానవ సేవయే మాధవ సేవ అన్నది కాదండి, సర్వప్రాణి సేవయే మాధవ సేవ అన్న ఉద్దేశంతో కొన్ని ప్రాణులను ఇక్కడ మానసిక ఒత్తిడికి గురి కాకుండా ఉండటం కోసం కొన్ని ఇవి. ఎందుకంటే ఈ ప్రాణులు ఎలా ఉంటాయి అని అంటే ప్రకృతికి అనుగుణముగా బ్రతికేటటువంటి జీవులు ఇవి. ఒక మానవుడు మాత్రమే
ప్రకృతిని నాశనం చేస్తూ బ్రతుకుతూ ఉంటాడు. ప్రకృతికి అనుగుణంగా బ్రతికేవి ఈ మూగజీవులే కాబట్టి వాటిని చూస్తే మనలో ఉన్నటువంటి కొంత ఒత్తిడి కానీ ఆ సంఘర్షణను కానీ వాటి నుండి మనం రిలీఫ్ అవుతాము అన్న ఉద్దేశంతో వాటిని కూడా మనం ఇక్కడ పెంచడం జరుగుతూ ఉన్నది. ఇదిగో చూడండి బాతులు, స్వామివారు చెప్పారు కదా, ఇదిగో బాతులు. ఈ టెంపుల్లో బాగా ప్రశాంతంగా ఆనందంగా ఉండే కోసం చిన్నపిల్లల కోసము ఇట్లా పెట్టినారు బాగా. బాతులు పైకి ఎక్కుతున్నాయి చూడండి, ఎక్కితే పైకి ఎక్కుతాయి. చూడండి ఇదిగో చూడండి బాగా ఎంత చక్క వాటర్ పెట్టారు. ఈ వాటర్ దిగి ఈత కూడా ఆడతాయి. చేపిస్తాం. అది ఇప్పుడు టెంపుల్ ఇన్సైడ్ వెళ్తున్నాము. ఈ యొక్క నిర్మాణాన్ని చూడండి. అప్పట్లో రాతి ఈ ద్వార మందిరాలకు ఎత్తుకు కొదవేం ఉండేది కాదు, కానీ ఇవి తక్కువ ఎత్తును నిర్మించడానికి ముఖ్యమైనటువంటి కారణం భగవంతుని దగ్గరికి తల ఉంచుకొని రావాలి అన్నటువంటిది అప్పటి వారి ఉద్దేశం. అందుకే ఇవి ఎత్తుగా ఉండవండి, తల ఉంచుకొని ఆలయంలోకి రావాలి అన్నది ఉద్దేశం. స్వామి ఫస్ట్ టైం స్వామి నేను మన స్వామి టెంపుల్ వెళ్ళిపోయి ఇదే మరి అనుకుంటానే, ఇంత చిన్న కిందికి పెట్టాడు, కింద పెట్టాను. ఇప్పుడు మీ వల్ల అది తెలుస్తాను నాకు. హరి ఓం అస్మింద్రియరసిమతా శ్రీమహాని. స్వామి వీడియో తీసుకొచ్చారా? ఓం నమో భగవతే వాసుదేవాయ. మంగళం మహాదిగుప్యం జగత్కళ్యాణదాయిని విశ్వనాథాయ మంగళం కేశవాయతే. హరి ఓం తత్సం యోరారుణీమయే గాతుం యజ్ఞాయే గాతుం యజ్ఞపతయే దైవీః స్వస్తిరస్తు నః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం జిగాతు భేషజం శం నో అస్తుద్ధిపదే శం చతుష్పదే. ఓం శాంతి శాంతి శాంతి. ఇలా మీ పొడిమా స్వామివారి వీడియో తీసిన స్వామి. హరి ఓం అస్మింద్రియరసిమతా శ్రీమాన్ అకాలం మృతిహరం సర్వవ్యాధి నివారిణీం సమస్త పాపక్షయకరం శ్రీ లక్ష్మీ